హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొడేటర్ తెలుగు ఛానల్. సో ఫస్ట్ రోజు చాలా బాగా గడిచింది అనుకుంటే సెకండ్ డే కన్సాలిడేషన్ కంటిన్యూషన్ అయ్యింది. సో ఇవాళ యాక్చువల్గా మార్కెట్ మనం ఒక్కసారి స్టాక్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవాళ మనకి లూజర్స్ అలాగే గెయినర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈచర్ మోటార్స్ ఒకటి సేల్స్ డౌన్, M&M ఒకటి, అల్ట్రా సిమెంట్ ఒకటి, L&T ఒకటి, కోటక్ మహీంద్రా, L&T IT ఒకటి, నెక్స్ట్ ఇదేంటిది ICICI బ్యాంక్. ఇలాగా మనకు నెగిటివ్లో ఇవి క్లోజ్ అయినాయి. నెక్స్ట్ పాజిటివ్లో అదాని పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, సన్ఫార్మా, కోల్ ఇండియా, సిప్లా. ఓకేనా, ఇవి క్లోజ్ అయినాయి. సో బట్ ఓవరాల్గా చూస్తే మార్కెట్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మనకి ఇవాళ చాలా మంచిగా నెగిటివ్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 530 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ అనేది రావడం జరిగింది ఇవాళ. సో మీరు చూస్తే ఓపెనింగ్ వచ్చేసి 48,194 కదా, సో లో వచ్చేసి 47,689, అంటే రఫ్లీ అదే ఆల్మోస్ట్ లైక్ 530 పాయింట్స్ అనమాట. సో ఇదిగోండి, ఏదైతే ఉందో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనుక, బ్యాంక్ నిఫ్టీలో పెర్ఫామ్ చేసే వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీక్ స్టాక్స్ కనుక డ్రాగ్ చేయడం మొదలెడితే నిఫ్టీని కూడా కిందకి తీసుకెళ్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనము రేపు చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఓకేనా, ఎందుకు అంటున్నానంటే రేపు ఎక్స్పైరీలు ఉన్నాయి కదా కొన్ని. ఓకేనా, సో వెన్స్డే, థర్స్డే చాలా ఇంపార్టెంట్ డేస్. ముఖ్యంగా రేపు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ మనకి రేపు దీని ఎక్స్టెన్షన్, ఓకేనా, దీని ఎక్స్టెన్షన్ కిందకి గనక రావడం జరిగితే అది మనకి ఫాలో త్రూ వచ్చినట్టు. సో ఫాలో త్రూ ఎప్పుడైతే వస్తుందో, సో ఫాలో త్రూకి మీకు కంటిన్యూషన్ అంటే ఒక క్యాండిల్ తర్వాత ఇంకొక క్యాండిల్ దానికి సపోర్ట్ అనమాట. అవును కదా, సో ఇదిగోండి, ఈ క్యాండిల్ ఒకటి, ఇది రెండు కదా. సో ఇప్పుడు సెకండ్ క్యాండిల్ మనం డ్రా చేద్దాం, రఫ్లీ ఒకసారి చూద్దాం. సో సెకండ్ క్యాండిల్ ఇదిగోండి, ఇలా కనుక ఒకటి పడింది. ఓకే, థర్స్డే కూడా ఇలా పడింది అనుకుందాం. సో ఇది ఒక ఛానల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఒకసారి చెప్పాను కదా, సో ఈ ఛానల్లో కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఛానల్ ఇది. ఎందుకంటే ఈ ఛానల్ కంటిన్యూషన్ మొన్నట్లా కాదు, ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వరకు కూడా మనకి నెగిటివ్గా కూడా క్లోజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఓకే, వన్ బై వన్ బ్యాడ్ న్యూస్లు తీసుకొస్తారనమాట. అందు గురించే నేను ఇప్పుడు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏదో చూపించేస్తానని కాదు, ఓకే, అంటే నేను ఏదో డ్రా చేసి చూపిస్తానో లేదు. ఎవరైతే, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎవరైతే ప్రాఫిట్స్లో ఉన్నారో ఏ స్టాక్స్లో అన్నా కూడా, అది ఎవ్రీ సెక్టర్, నాట్ ఎనీ సెక్టర్, ఆటో, హెల్త్, ఫార్మా, మెటల్ స్టాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఐ మీన్ టు సే FMCG స్టాక్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ స్టాక్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ స్టాక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, ఎనర్జీ స్టాక్స్ అవ్వచ్చు. ఇలాగా ఏ స్టాక్ తీసుకున్నా కూడా ఏదైతే ప్రాఫిట్ ఉన్నారో అవి బుక్ చేసేసుకోండి ఇమీడియట్గా. ఓకే, యా, డెఫినెట్గా ఒక 10-15% ఇంకా అక్కడి నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు కొన్ని స్టాక్స్. బట్ ఈ మంత్లో ఎవరైతే పాజిటివ్లో ఉన్న స్టాక్స్ని క్లోజ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర క్యాష్ ఉండడం వల్ల ఒక డిప్ వస్తుంది. ఒక డిప్ అంటే నార్మల్ డిప్ కాదు, 15-20% కరెక్షన్ వచ్చే డిప్ వస్తుంది వెరీ సూన్. ఆ డిప్ పట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్ని రోజులు కష్టపడి సేవ్ చేసుకున్న మనీని ప్రాఫిట్లో చూసినప్పుడు ఆ ప్రాఫిట్ ఊరికినే కళ్ళ ముందు చెదిరిపోతుంటే అది వేస్ట్ ఆఫ్ టైం కదా అల్టిమేట్గా. రెండోది, ఆ ప్రాఫిట్ కాస్త లాస్లోకి కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటుంది. అందు గురించి నేనైతే అది సజెస్ట్ చేస్తున్నాను. కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మీలో, అంటే మీరు ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 years లేదా వరస్ట్ కేసు 5 years అనుకుందాం. సో 5 years ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పటి నుంచి, మీరైతే మీ ఇష్టం, అంటే మీ ఓన్ రీసెర్చ్ చేసుకుంటారు కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఏ స్టాక్స్కి అయితే స్టిక్ అవుతారో వాటి మీద మీకు నమ్మకం ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఉండండి. ఓకేనా, మీరు బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 yearsలో అంటే మళ్ళీ ఏదైతే డిప్స్ వస్తాయో అవన్నీ కూడా మళ్ళీ మనకి కొత్తగా ప్రాఫిట్స్ చూపించడం జరుగుతుంది. ఓకే, నేను ఎవరికి చెప్తున్నానంటే నెక్స్ట్ 6 monthsలో ఏదన్నా ఉంటే మనకి మార్కెట్లో పాజిటివ్ ఉంటుంది అనుకుంటే, ఎస్ ఉంటుంది, బట్
నెక్స్ట్ 3 మంత్స్ అయితే నా కళ్ళ ముందు మనకి కరెక్షన్ అనేది 200% వస్తుంది అనమాట. ఓకే, మన ఇండియన్ మార్కెట్ ఎంత బాగున్నా కూడా మనకి 200% మనకి కరెక్షన్ రావడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నేను అనుకుంటున్న నా వ్యూ. ఇది బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, రెండు కూడా నాకు అదే వ్యూ ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ లేటెస్ట్ ఉంది కదా, ఓకే, ఇక్కడ నుంచి. సో ఎవ్రీ డే మనకి ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి డే కూడా మనకి ఇప్పటి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము ఇంట్రాడే వరకే ట్రేడ్ చేయడం బెటర్ అనమాట. అంటే ఇంట్రాడే లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా క్లోజ్ చేయడమే. ఎస్, బ్యాంక్ నిఫ్టీ 50,000 టచ్ చేస్తుంది, నిఫ్టీ కూడా 22,000 టచ్ చేస్తుంది. ఎస్, కానీ అంతే సివియర్ కరెక్షన్స్ కిందకు ఉంటాయని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? సో అప్ ట్రెండ్ కంటిన్యూషన్ ఉండకుండా పోదు, ఉంటుంది, కానీ సివియర్ కరెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ట్రేడు ప్లాన్ చేసుకోవాలి. ఇంట్రాడే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, నెగిటివ్ ఎంత వచ్చినా కూడా మీ రిస్క్ రివార్డ్ ప్రకారం మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కరెక్షన్స్ అనేవి ఇప్పటి నుంచి కొంచెం సివియర్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి స్టాక్, ఏ స్టాక్ అయినా తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్లో 30 to 50% అయితే చాలా పెరిగినాయి, కొన్ని అయితే 100% పెరిగినాయి, కొన్ని 200% కూడా పెరిగిపోయిన స్టాక్స్ ఉన్నాయి. సో చాలామంది రీటైలర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్రాడే ప్లేయర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎంతో కొంత చిన్న చిన్న ప్రాఫిట్లు తీసుకుంటూ ఉంటారు ఇన్ని రోజులు. కొన్ని స్టాక్స్లో అయితే పాపం లాస్లో కూడా ఉంటారు. ఓకే, కానీ ఇన్ని రోజులు ఏమో లాస్ వచ్చినా కూడా భరించి ఉంటాము. ఈ మధ్యకాలంలో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు ఏదైతే లాస్లు రాబోతున్నాయో ఒక స్టాక్లో కనుక ఉంటే ఆ లాస్ కానీ లేకపోతే ఆ స్టాక్ ఫాల్ కానీ అందుట్లో మనం ట్రావెల్ చేయకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. అంటే నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. స్టాక్ పైకి వెళ్తున్నప్పుడు చాలామంది చిన్న చిన్న ప్రాఫిట్లు చిన్న చిన్నవి బుక్ చేసేసుకుని చిన్నగా అనమాట. సో రావాల్సింది ₹1,00,000 అయితే 10,000 ప్రాఫిట్ బుక్ చేసుకుని మనము అయ్యో మిస్ అయిపోయామే అని చెప్పి బాధపడతాం. ఓకేనా, ఇది నేను కూడా చేశా. ఓకే, బట్ స్టాక్ ఫాలో అవుతున్నప్పుడు మట్టికి మన దగ్గర ఉన్న డబ్బులు ఎంతో కొంత అలా 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 యాడ్ చేసుకుంటా కిందకంటా వెళ్ళిపోతూ ఉంటాం. ఆడేమో ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే బేర్ ఫేజ్ అనేది చెప్పి రాదు. ఓకేనా, బేర్ మార్కెట్ అనేది చెప్పి రాదు. అది కంటిన్యూషన్ అనేది మనకి స్లో పాయిజన్ లాగా ఎక్కి ఇలా మళ్ళీ పైకి వెళ్ళి ఇలా తీసుకొచ్చి ఇలా వస్తాడనమాట. ఓకే, సో బేర్ ఫేజ్ అసలు తెలియనివ్వకుండా వచ్చేస్తుంది. కానీ ఇంట్రాడేలో బేర్ అరెస్ట్ అనేది మనల్ని ఎలా చేస్తారంటే, నేను మీకు ఇప్పుడు ఒక 1 minute చూపిస్తాను. బేర్ అరెస్ట్ అంటాం అనమాట మనం జనరల్గా. అంటే మనం హ్యాండ్స్ అప్, ఎవడన్నా సరే హ్యాండ్స్ అప్ అనమాట. ఇంకా అది జనరల్గా ఎలా జరుగుతుందంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఏదో ఒక స్టాక్ ఉంది, TCS అనుకుందాం. సో ఆ స్టాక్ వచ్చేసి ఇలాగా మామూలుగా పైకి వెళ్తున్నాడు. అవునా, ఇప్పుడు లాస్ట్ సినారియో నేను చెప్పేది. ఓకేనా, సో ఇది 2020లో స్టార్ట్ అయింది ట్రెండ్. అక్కడి నుంచి మనకి 21, 22, 23. సో ఇప్పుడు ఈ ఫేజ్ దాటేసి 24కి వచ్చేసాడు. అవునా, 24 కూడా టచ్ అయిపోయింది. సో ఈ మార్కెట్ ఎంత పైకి వచ్చిందో చూడండి మీరు. ప్రతి స్టాక్లో నేను చెప్పేది ఇది ఓన్లీ TCS కాదు, ఏవైతే స్టాక్స్లో ఎంతంత మూమెంటం ఉందో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, ఆల్మోస్ట్ లైక్ 70% ఆఫ్ ద స్టాక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి. ఓకే, సో 24 టచ్ అయింది. ఇప్పుడు ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఫాల్ ఇలా ఉంటుంది అనమాట. సో ఆ ఫాల్ వచ్చేసి మనకి 22 వరకు టచ్ చేసి ఫాల్ వస్తుంది. అంటే 2 years ఫాల్. సో మనల్ని ఎక్కడో ఒకడ అరెస్ట్ చేసేస్తాడు. అంటే అరెస్ట్ అంటే మనము ఈ లాస్ బుక్ చేసుకోవడం ఇష్టం లేక ఈ లాస్ని కూడా మనం తీసుకుంటాం. ఇది జనరల్గా జరుగుతుంది అనమాట. ఓకే, సైకలాజికల్గా జరుగుతుంది. ఎందుకంటే మనము ₹10 పోతే తట్టుకుని తీసేస్తామని తెలిసి ₹100 పోగొడతారు. సో మనకి ₹1,000 ఉన్నప్పుడు అందులో ₹100 పోనీ అనుకోండి స్పాట్లో, అరే ఎందుకురా పోగొట్టుకోవడం అని చెప్పి మనము హోల్డ్ చేస్తాం. దాన్ని మెల్లంగా 900 చేస్తాడు. ఓకేనా, 900ని 500 దాకా తీసుకెళ్తాడు. చాలామంది 1000 నుంచి 500కి పోయింది అనవసరం అని చెప్పి 500లో బుక్ చేసేస్తాడు లాసు. లేదా కొంతమంది 300 దాకా కూడా వెయిట్ చేస్తాడు ఏకంగా. అవునా, ఇది 100 అవుతుంది, 100 మళ్ళీ 1000 అవుతుంది.
సో ఈ ఏరియాలో ఎవడైతే హోల్డ్ చేసుకుంటాడో వాడు దీన్ని గెయిన్ చేస్తాడు. ఎందుకంటే జనరల్గా మళ్ళీ మనం యాడ్ చేయం ఇక్కడ, మనం మళ్ళీ ఈ ఫిగర్ వచ్చేదాకా చూసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. సో ఇక్కడ వెయిట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఏం సంపాదించడం. కానీ ఎవడైతే ఈ ప్రైస్లో కూడా యాడ్ చేస్తాడో, ఎవడు చేస్తాడో, ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి, ఎఫ్ఐఎస్ చేస్తారు, ఆపరేటర్స్ చేస్తారు, అవునా? సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము ఈ ఫేజ్కి వచ్చేసాం. మనం ఈ ఫేజ్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది మీరు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే గెయిన్లో ఉన్నారో, ఎవరైతే మంచి ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళ స్టాక్స్ని అంతా కూడా బుక్ చేయకల్లా 70-80% బుక్ చేసుకుని 20% అలా వదిలేయచ్చు అనమాట. ఎందుకంటే ఆ కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆ స్టాక్ మీద మీకు గనక నమ్మకం ఉంటే యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ఎక్సెప్ట్ ఇండెక్స్ తప్ప. ఇండెక్స్ అనేది కరెక్షన్ వచ్చినా కూడా 10-15% మళ్ళీ పైకే వెళ్తాడు. కానీ స్టాక్స్ అలా కాదు. ఏ సెక్టర్లో కొన్ని వీక్ స్టాక్స్ ఉంటాయో, అవి వాటికి కాంపిటీటర్స్ దిగుతారో, అవి మోనోపోలీ కాదో, వాటి క్వార్టర్లీ బిజినెస్ కనుక డీగ్రేడ్ అవుతున్నా, వాళ్ళ బోర్డ్ మేనేజ్మెంట్ కనుక సరిగ్గా పాలసీస్ తీసుకోకపోయినా, సరైన స్కీమ్స్ తీసుకురాకపోయినా, సరిగ్గా సేల్స్ లేకపోయినా, ఏ స్టాక్ అయితే కొన్ని స్టాక్స్ ఇలాంటప్పుడు బేర్ మార్కెట్లో కిందకి గనక పడితే ఇలా వెళ్తాడు పైకి, ఇలా వస్తాడు కదా, ఇలా వెళ్ళటం మానేసి ఇలా వచ్చి ఇలా ఉండిపోతాడు అనమాట. ఓకే, సో మన టైం మొత్తం కొన్ని సంవత్సరాలు ఇవి ఒక 5 years తినేస్తాడు. ఓకే, సో ఏ స్టాక్స్ అయితే ఫ్యూచర్లో బాగుంటాయో నెక్స్ట్ 5 years ఆ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏ స్టాక్స్ అయితే మనము ఇప్పుడు దాకా గెయిన్స్లో ఉన్నాము అందుట్లో 80% బుక్ చేసుకుంటే 20% ఉంటాయి. కాబట్టి ఒకవేళ పైకి వెళ్ళినా కూడా మనము ఆ ర్యాలీని మిస్ అవ్వం అనమాట. ఓకే, సో ఇది స్టాక్ స్పెసిఫిక్ మాత్రమే. ఇండెక్స్ల మట్టికి మనకి 10-15-20% పడినా కూడా ఈ ఇయర్ మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి పైన పెడతారనమాట. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడూ కూడా డోకా ఉండదు. ఓకే, సో అందు గురించి ఇండెక్స్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోమంటారు. కానీ స్టాక్స్ అలా కాదు, కొన్ని పడిన స్టాక్స్ మళ్ళీ పైకి రావు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్, వడాఫోన్. ఓకే, అలాగనమాట. సో అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండి స్టెప్ బై స్టెప్ మనము ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నా టోటల్ సమ్మరీ ఈ వీడియో. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చాలా జాగ్రత్తగా ఇంట్రాడే స్టెప్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.